తుందూరు మళ్లీ వేడెక్కింది. ఆక్వా ఫుడ్ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా ఆందోళనలు రాజుకుంటున్నాయి. 3 ఏళ్లుగా పోరాటం చేస్తున్న ఉద్యమకారులు మహిళా దినోత్సవం సందర్భంగా ఫ్యాక్టరీ ముట్టడికి పిలుపునివ్వడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఫ్యాక్టరీ రద్దయ్యే వరకు వెనక్కి తగ్గేది లేదని ఆందోళనకారులు తెగేసి చెప్పడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఆందోళనలతో అలర్ట్ అయిన పోలీసులు తుందూరు పరిసర గ్రామాల్లో భారీగా మోహరించారు. ఆక్వా పార్క్ కి వ్యతిరేకంగా ఉద్యమం చేస్తున్న పలువురు నేతలను అరెస్ట్ చేశారు. ఆక్వా పార్క్ కు వెళ్లే దారులన్నీ తమ ఆధీనంలోకి తీసుకున్నారు. 1000 మందితో భద్రత ఏర్పాట్లు చేసి 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. తుందూరు సమీపంలోని అన్ని గ్రామాల్లో టెన్షన్ వాతావరణం కొనసాగుతోంది. ఇప్పటికే 5 డీఎస్పీలు, 16 మంది సిఐలు, 45 మంది ఎస్ఐలు, 92 మంది ఏఎస్ఐలు, 750 మంది కానిస్టేబుళ్లతో పాటు 2 ప్లాటూన్ల పోలీసులు రంగంలోకి దిగారు. ఇంటింటికి ఓ పోలీసును ఏర్పాటు చేశారు. అడుగడుగునా నిఘాను పెంచారు. తుందూరుకు దారి తీసే అన్ని మార్గాలను క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఎవరిని ఫ్యాక్టరీ వైపు వెళ్లనివ్వడం లేదు. తుందూరు నుండి పూర్తి వివరాలు మా ప్రతినిధి రవి లైవ్ ద్వారా అందిస్తారు. రవి, తుందూరు గోదావరి ఆక్వా మెగా ఫుడ్ ఫ్యాక్టరీకి సంబంధించినటువంటి గ్రామాలు ఏవైతే ప్రభావిత గ్రామాలు ఉన్నాయో ఈ ప్రభావిత గ్రామాలన్నింటిలో కూడా మొత్తం పోలీసుల నీడలోనే ఉంది, పోలీసుల కనుసైగల్లోనే ఉందని చెప్పుకోవచ్చు. ఏదైతే ప్రస్తుతం మనం చూస్తున్నామో గోదావరి ఆక్వా మెగా ఫుడ్ ఫ్యాక్టరీ ప్రస్తుతం అనుకున్నటువంటి ఈ ఫ్యాక్టరీ దగ్గర దాదాపుగా లోపల ఇంకా భారీ ఎత్తున ఉన్నారు. ప్రస్తుతం బలగాలన్నీ కూడా పోలీస్ బలగాలన్నీ కూడా భారీగా మోహరించిన పరిస్థితి కనపడుతోంది. మొత్తం దాదాపుగా 1200 మంది పోలీసులు, 5 డిఎస్పీల ఆధ్వర్యంలో కూడా బందోబస్తు కొనసాగుతూ ఉంది. దాదాపుగా 3 సంవత్సరాల నుంచి గోదావరి ఆక్వా మెగా ఫుడ్ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా తుందూరు, జొన్నలగరువు, కంసాల బేతపూడి దీనికి సంబంధించిన పరిసర గ్రామాల ప్రజలందరూ కూడా ఈ ఫ్యాక్టరీని ఇక్కడి నుంచి ఎత్తివేయాలని చెప్పేసి పోరాడుతున్న పరిస్థితుల నేపథ్యంలో ఉద్యమం దశల వారీగా కొనసాగుతూ వస్తూ కూడా ఈ రోజున మొత్తం ఫ్యాక్టరీ ముట్టడికి స్థానికులందరూ కూడా పిలుపునిచ్చిన పరిస్థితి కనపడుతోంది. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలతోటి పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేయాలని చెప్పేసి మొత్తం గత వారం రోజులుగా కూడా పెద్ద ఎత్తున సమావేశాలు నిర్వహించడంతో పాటు ఈ యొక్క ఆందోళనకు వైసీపీ అదేవిధంగా సిపిఎంకి చెందినటువంటి పార్టీల నాయకులందరూ కూడా పెద్ద ఎత్తున కూడా హాజరు కావాలని చెప్పేసి ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే ఇప్పటికే పోలీసులు నిన్న మధ్యాహ్నం నుంచి కూడా పూర్తి స్థాయిలో అప్రమత్తమయ్యారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా గ్రామాల్లో అన్ని గ్రామాల్లో కూడా 144 సెక్షన్ అదేవిధంగా సెక్షన్ 30 కూడా అమలు చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ముందస్తుగా 144 సెక్షన్లో భాగంగా ఎవరైతే ఈ ఉద్యమకారులు ఉన్నారో గోదావరి ఆక్వా మెగా ఫుడ్ ఫ్యాక్టరీకి సంబంధించినటువంటి వ్యతిరేక పోరాట కమిటీ నాయకుడు వాసుతో పాటు మొత్తం సిపిఎంకి సంబంధించిన నేతలను అదేవిధంగా వైసీపీకి సంబంధించిన నేతలను కూడా ఈరోజు ఉదయం నుంచి కూడా హౌస్ అరెస్టులు చేసినటువంటి పరిస్థితి కనబడుతూ ఉంది. మనం చూసినటువంటి ఈ పోలీస్ బందోబస్తు మొత్తం కూడా ఫ్యాక్టరీ వద్దకు ఏ పరిస్థితుల్లో అయినా ఎప్పుడైనా సరే గ్రామస్తులందరూ కూడా రావచ్చు అని చెప్పేసి ఉన్నటువంటి సమాచారం మేరకు పోలీసులు అయితే ముందుగానే అప్రమత్తమైన పరిస్థితి కనబడుతుంది. ఈ ప్రాంతం మొత్తం కూడా దాదాపుగా 5 చెక్ పోస్టులను కూడా ఏర్పాటు చేసి ప్రతి ఒక్కరిని కూడా అనుమానితులు ఎవరిని కూడా ఫ్యాక్టరీకి రాకుండా చూసినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఓవర్ టు స్టూడియో.